నమస్తే, నేను వెల్లి చక్రధర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక వీడియో చేద్దామండి. చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ కొంచెం వాలటిలిటీగా ఉంది, మార్కెట్ పడిపోతున్నాయి అని చాలా భయపడుతున్నారు. చూడండి, మార్కెట్స్ అనేవి పడటం అనేది సహజం. తత్వమే మార్కెట్ అనేది పడటం ఎనీ రీజన్ కావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు, మార్కెట్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనం కనుక సుదీర్ఘంగా ఒక 5 years 10 years కనుక మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కనుక చేసుకున్నట్టయితే ఈ మార్కెట్ ఒడిదుడుకులు అనేవి తట్టుకుంటుందండి యాక్చువల్గా పోర్ట్ఫోలియో. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మా పోర్ట్ఫోలియోస్లో కొన్ని బాగా పడుతున్నాయండి అంటున్నారు. ఎక్కువ ఏది పడుతున్నాయంటే సెక్టర్ ఫండ్స్ బాగా పడతాయండి ఇట్లాంటి టైంలో. చూడండి, మనం మొదటి నుంచి చెప్తుంటాం సెక్టర్ ఫండ్స్ కొంచెం బాగా రిస్క్లో ఉంటాయి. లైక్ PSU సెక్టర్ కానివ్వండి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అలాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, బిజినెస్ సైకిల్స్ కానివ్వండి, స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సెక్టర్ కానీ థీమాటిక్ కానీ ఫండ్స్ ఉంటాయో కొంచెం అవి సాధారణంగానే ఎక్కువగా పడతాయండి. మన పోర్ట్ఫోలియోలో కనుక అలాంటి ఫండ్స్ కనుక ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ చూడండి, ఏదైనా తాత్కాలికమే. మళ్ళీ మనం కనుక 6 months 1 year కనుక వెయిట్ చేస్తే మళ్ళీ పైకి వెళ్తుంది, బుల్ ర్యాలీ అనేది వస్తుంది సహజంగానే. సో మాకున్న ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇట్లాంటి మేము ఫాల్స్ అనేవి గతంలో చాలా చూసాం. సో కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ఫాల్స్కి మనం ఏం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం రోజు కూడా చూసుకోకూడదు మార్కెట్ని. ఎప్పుడైతే మనం 5 years ఆరిజిన్ 4 years ఆరిజిన్ అని చెప్పుకుంటున్నామో, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత గణనీయంగా 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల దాకా ఆగమని చెప్తున్నామో, అప్పటిదాకా మనం ప్రతిరోజు కూడా మార్కెట్ని చూసుకోకుండా ఏదో ఎప్పుడైనా అవకాశం జరిగినప్పుడు ఒక 3 నెలలకో 4 నెలలకో చూసుకుంటే సరిపోతుందండి. ప్రతిరోజు చెక్ చేసుకుంటున్న వల్ల జరిగే ప్రాబ్లం ఏంటంటే మనకి చూడండి, పానిక్ అవుతాం, అనవసరిగా మన ఫండ్స్ పోతున్నాయి, మన ప్రిన్సిపల్ కూడా తగ్గింది అని ఇట్లాంటి థాట్స్ వస్తుంటాయి. సో కాబట్టి ప్రతిరోజు వాచ్ చేయకండి. మార్కెట్ని ఒక 3-4 months అట్లీస్ట్ మీరు మర్చిపోండి, చూడకుండా ఉండండి. మీ పోర్ట్ఫోలియోని ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అలాగే SIPలో ఉన్నంత మాత్రం మనకి ప్రాబ్లం లేదు, SIP అవుతుంటుంది కాబట్టి కొంచెం రిటర్న్స్ కూడా యూనిట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. సో అదండి మనం చెప్పేది ఏంటంటే మార్కెట్ ఫాల్స్ని మీరు ఎక్కువగా స్పందించకండి, వాటికి ఏమి యాక్షన్ తీసుకోకండి. ఈ ఫండ్ మారుద్దామా, ఆ ఫండ్ మారుద్దామా, ఇట్లాంటి టైంలో ఎలాంటి డెసిషన్స్ ఏం తీసుకోకండి. ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు అలాగే వాచ్ చేస్తుంటే కనుక గణనీయంగా మార్కెట్లో మళ్ళీ మార్పులు జరుగుతాయండి. సో తద్వారా మళ్ళీ మీ రిటర్న్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మార్కెట్లో ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మార్కెట్ పడుతున్నాయి కాబట్టి ఇట్లాంటి టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా. సో చూడండి, మార్కెట్ పడినప్పుడల్లా మనం అనుకుంటాం మార్కెట్ పడింది కదా ఇన్వెస్ట్ చేద్దామని, కానీ అది ఎంతకాలం మార్కెట్ పడుతూ ఉందో మనం చెప్పలేము. సో మనం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పడచ్చు. సో అట్లాంటి టైం ఎప్పుడు కూడా మార్కెట్ టైం చేయకండి. సో మన దగ్గర అమౌంట్ ఉందంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని పడింది కదా అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఎంతవరకు మీ దగ్గర 100 rupees ఉంటే ఒక 10 rupees ఇన్వెస్ట్మెంట్ చేయండి, 20% ఇన్వెస్ట్మెంట్ చేయండి, మళ్ళీ పడినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అట్లా కొంచెం అడ్జస్ట్ చేయండి ఒక 3-4 monthsకి అట్లా మీ దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ని. సో అదండి మేము చెప్పే ఇది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో చాలామంది పానిక్ అవుతున్నారు, మాకు కాల్స్ చేస్తున్నారు. సో మా SIP కూడా పడిపోయింది అని చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే SIP మొదలు పెడతారో, గత 1-2 సంవత్సరాల క్రితం దాకా ఉన్న SIPలు ఎప్పుడైతే మొదలు పెడతారో అవి కొంచెం నెట్ రిటర్న్ చూసే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం చాలా హైలో కొన్నాం. మీరు చూస్తే 2023 December నుంచి కూడా మంచి ర్యాలీ అనేది వచ్చింది. 2024 January నుంచి కూడా దగ్గర మనకి మంచి ర్యాలీ అనేది ఉంది మార్కెట్లో. సో అట్లా ఎప్పుడైతే బుల్ రన్లో మీరు కొనుక్కుంటూ వచ్చారో ప్రతి ఒక్క SIP వాల్యూ ఇప్పుడు మనం గణనీయంగా హైలో కొన్నాం కాబట్టి ఇప్పుడు ఫాలో అవుతుంది. సో ఈవెన్ SIP రూపంలో వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం బాగానే నెట్ రిటర్న్స్ కనిపిస్తున్నాయి రీసెంట్గా మొదలుపెట్టిన వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే మేము చెప్పేది ఒక 5 years ఆరిజిన్. మనం కనుక 5 years కనుక ఉండి తర్వాత కనుక మనం చూసుకుంటే అది PMS కావచ్చు, స్మాల్ కేస్ కావచ్చు, అలాగే AIF కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎనీ ఈక్విటీ ప్రోడక్ట్ కండి 5 years అనేది మినిమం ఉంటుంది. సో అలా మినిమం కనుక 5 years పెట్టుకున్నాం కాబట్టి తాత్కాలికంగా వచ్చే ఒడిదుడుకుల వల్ల మనకి పానిక్ అవ్వకండి. సో తద్వారా కనుక మీరు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.